ప్రైజ్ ద లార్డ్. మన పరిశుద్ధుడు, మన విమోచకుడు, మన యేసుక్రీస్తు వారి శక్తి కలిగిన నామంలో ఈ రోజున దేవుని వాక్యములకు ప్రతి ఒక్కరికి ప్రైజ్ ద లార్డ్ వందనాలు. ఈరోజు దేవుని వాక్యాన్ని మనము ధ్యానించుకునే ముందు మీకు ఒక ఇప్పుడున్నటువంటి పరిస్థితికి తగ్గట్లుగా మంచి దర్శనాన్ని చెప్తా. ఇప్పుడున్నటువంటి పరిస్థితి ఏంటంటే, నిన్న గుడ్ ఫ్రైడే, క్రీస్తు సిలువ వేయబడినటువంటి రోజు. ఈ రోజు నిలిచిపోయి రేపటి రోజున పడబోతుండగానే పునరుద్ధానుడయ్యింది క్రీస్తు లేచి ఉన్నాడనేటువంటి విషయాలు లేఖనాల్లో స్పష్టమవుతా ఉన్నది. ఇప్పుడున్నటువంటి చట్టాలు, ప్రభుత్వాలు అదే విషయాన్ని చెప్తా ఉన్నాయి. అయితే యేసు ప్రభు శిష్యులతోటి ఒక మాట చెప్తాడు. యోహాను సువార్తలో రాయబడి ఉంటుంది. ఏమనంటే 14వ అధ్యాయము 17వ వచనంలో ఆ మాట రాయబడి ఉన్నది. లోకము ఆయనను చూడదు, ఆయనను ఎరుగదు, గనుక ఆయనను పొందనేరదు. మీరు ఆయనను ఎరుగుదురు, ఆయన మీతో కూడా నివసించును, మీలో ఉండును. ఈ లేఖనము ఈరోజు మన జీవితాల్లో నెరవేర్చబడతా ఉంది. నా జీవితంలో ఈ రోజుకు తగ్గట్లుగా దేవుడు ఒక గొప్ప కార్యాన్ని చేసిండు. చెప్తా. అది దర్శనము బుధవారం రోజు నైట్ వచ్చింది. బుధవారం రోజు నైట్ అంటే ఆ బుధవారం గడిచిపోయి గురువారం రోజు పడుతుంది. ఆ బుధవారం రోజు నైట్ 12:30కి ఇంకప్పుడే పడుకున్న తర్వాత నిద్ర పడతా ఉంది. అప్పుడే నిద్ర పట్టింది అప్పటికే. ఆ దర్శనంలో లేఖనము నెరవేరుతా ఉంది. ఏమనంటే, ఈ లేఖనం చెప్పుకొని మనం ఈరోజు వాక్యాన్ని ధ్యానించుకుంటే, నేను దర్శనం ఎందుకు చెప్పాను, ఇప్పుడు ఈ లేఖనము ఎందుకు చదివాను, అలాగనే ఈరోజు ఈ పరిస్థితిలో ఉన్నాం మనం. ఏ పరిస్థితి అంటే, క్రీస్తు సిలువ వేయబడినటువంటి తర్వాత రోజు ఈ రోజులో మనం ఉన్నాం. అందరు అనుకుంటా ఉంటారు క్రీస్తు చనిపోయిండు, అందరిలాగానే రేపో మాపో మరువబడతాడు అని అనుకుంటారు అందరూ. కానీ నిజంగానే నేను చెప్తున్నా, నా దర్శనంలో నేను చూసా, లేఖనము నెరవేరుతా ఉంది. ఇప్పుడు చదువుకున్న లేఖనమే కాకుండా ఈరోజు మన వాక్య ధ్యానం ఏమిటంటే, జకర్యా గ్రంథంలో ఉంటుంది. తర్వాత ఆ లేఖనం చదువుకుంటే మీకు పూర్తిగా అర్థమైపోతుంది. అలాగనే ఈ శుభ శుక్రవారం రోజు క్రీస్తు సిలువ వేయబడింది పునరుద్ధానుడుగా లెగవటం కోసమే, తర్వాత మన జీవితాల్లో వచ్చి ఆయన మనతో పాటు నివాసము చేయటం కోసమే అని మనకు అర్థమైపోతుంది. దర్శనాన్ని ఒకసారి చూద్దాం. దర్శనంలో ఏం జరుగుతూ ఉన్నదంటే, ఆ బుధవారం రోజు నైట్ పడుకున్న తర్వాత 12:30 పడుకున్న, దగ్గర 12:30 అవుతా ఉంటుంది. 12:20, 12:30 అవుతా ఉన్నది. పండుకున్న ఒక 5-10 నిమిషాలకి నిద్ర పట్టిన తర్వాత ఒక పక్కకు పడుకున్నా, భుజానికి ఇట్లాగనే పడుకుంటే పడుకున్న కొంచెం సేపటికే వెలుగు అనేది వచ్చి ముఖం మీద కొట్టింది. ఒక పక్కకు పడుకున్నా కదా, ఈ కుడి చెంప ముఖం మీద వెలుగు రక్తమని కొట్టింది. ఆ వెలుగు కొడితే చూద్దామని ఇట్లా తల తిప్పుతా ఉన్నా, పూర్తిగా తల తిప్పలా ఆ వెలుగుని చూడలేకపోతా ఉన్నా. అంతటి వెలుగుని చూడలేకపోతూ ఉన్నా. సరే అని అట్లాగనే తల పెట్టుకుని అట్లాగనే పనుకున్న, దేవుడు ఏమన్నా తలంపిస్తాడేమో,
ఏమన్నా మాట్లాడతాడేమో అని అట్లాగనే కనిపెట్టుకొని ఉన్న వెలుగు ఉన్నది అంతే. ఆ తర్వాత ఏం జరుగుతూ ఉన్నదంటే అప్పటికే వెలుగు వచ్చున్నది. ఆ వెలుగు ద్వారా వచ్చినటువంటి ఆ దేవుని శక్తి శరీరంలో ఉంది కదా, ఆ శరీరంలో ఉన్న శక్తి ఏమైందంటే ఆ తర్వాత హై వోల్టేజ్ కరెంటు కొడితే మనిషి ఎలాగైతే విలవెల్లాడిపోతాడో, ఆ తర్వాత ఏమైందంటే ఇంట్లో ఒక్కసారిగా అంతటి షవరింగ్ అంటే శరీరం వెనకటం మొదలైంది. ఆ వెలుగు వచ్చిన కొంచెం సేపటికి శరీరంలో నుంచి ఆ ఆత్మ తాలూకు శక్తి అనేది ఇంకొంచెం ఎక్కువ కావటం వల్ల శరీరం అంతా ఒక్కసారిగా కంపించిపోయింది. అట్లాగా వణికిపోతా ఉంది శరీరం. ఈ రెండో స్టెప్ లో శరీరం అనేది అట్లా వణికిపోతా ఉన్నది. అట్లా వణికిపోతా ఉన్న తర్వాత ప్రార్థన చేస్తా ఉన్నా, భయపడుకుంటూ అలాగనే భయంలోనే ప్రార్థన చేస్తా ఉన్నా, భయపడుకుంటూ దేవునికి ప్రార్థన చేస్తా ఉన్నా. ఈ ప్రార్థనలోనే ఈ వెలుగు ఉన్నది. అప్పటికి ఆ వెలుగు అంతే ఉన్నది. దర్శనం అంతా అయిపోయేంత వరకు, తిరిగి లేచేంత వరకు కూడా ఆ వెలుగు అట్లాగనే ఉంది. ప్రార్థన చేసుకుంటా దేవుడు ఏమన్నా మాట్లాడతాడేమో, దేవుడు ఏమన్నా తలంపిస్తాడేమో దర్శనంలో అని కనిపెట్టుకొని ఉన్నా. ఎందుకంటే ఇటువంటి దర్శనాలు అంతకుముందు నాకు అనుభవం అయ్యున్నది. ఆత్మ అనేది మీదకి వచ్చినప్పుడు శరీరం ఒక్కసారిగా షాక్ కొడితే ఎలాగైతే కంపించిపోతుందో అట్లాగే శరీరం కంపించిపోతుంది. అలాగే రెండో స్టెప్ లో శరీరం ఒక్కసారిగా షవరింగ్ అంటే వణికిపోవటం మొదలుపెట్టింది. ఆ తర్వాత ప్రార్థన చేస్తా ఉన్నా, భయపడుకుంటా ప్రార్థన చేస్తా ఉన్నా. ఇక ఇలాగ ప్రార్థన చేస్తా ఉంటే ఇక కొంచెం సేపటికి మామూలుగా అయిపోయా, దర్శనం అంతా అయిపోయింది, మామూలుగా అయిపోయా. మెలకు వచ్చిన తర్వాత లేచి చూస్తే సమయం అప్పటికే 1 గంటగా వస్తా ఉంది. కరెక్ట్ ఎగ్జాక్ట్ టైము 12:01, 12:45. పనుకున్నది ఇంచుమించు 12:20, 12:30 లోపే పనుకున్న 5-10 నిమిషాలకే బాగా నిద్ర పట్టింది. ఆ నిద్ర పట్టిన తర్వాత వెలుగు ఒకటేసారి వచ్చి ముఖం మీద కొట్టానికే ఆ వెలుగుని చూడబోయేంతలోనే ఆ వెలుగుని చూడలేకపోతా ఉన్నా. పూర్తిగా తలదిప్పి వెలుగుని చూడలేకపోతా ఉన్నా. కొంచెం తలెడు తిప్పా, ఆ వెలుగు దెబ్బకి అది ఉంటది కదా వెలుగు యొక్క శక్తి, ఆ శక్తికి ఆ కళ్ళు, ఆ ముఖం అనేది తిప్పలేకపోతా ఉన్నట్టు వైపు. సరే అని అట్లాగనే పడుకుంటే దేవుడు ఈ రీతిగా దర్శనం ఇచ్చి ఇలాగ మాట్లాడింది. ఇప్పుడు దర్శనం అర్థమైంది. ఇప్పుడు ఈరోజు మనం చదువుకున్న లేఖనం ఉంది కదా, అదే దర్శనం అర్థం. ఏంటిదంటే లోకము అంటే నేను ఎరుగినటువంటి మనుషులు నన్ను ఎప్పుడు కూడా చూడరు, నన్ను ఎరిగినటువంటి మనుషులు కూడా అంతకంటే నన్ను చూడరు. అర్థమైందంటే ఒక మాటలో చెప్పుకోవాలంటే నేను ఎవరో తెలియనటువంటి వాళ్ళకి తెలియను. ఎవరైతే నేను ఎరగకుండా ఉంటారో, ఎవరినైతే నేను ఎరగకుండా ఉంటానో వాళ్ళు కూడా నన్ను చూడరు. అంటే మా ఇద్దరికి ఏ సంబంధం లేదు. లోకంలో ఎవరైతే ఉన్నారో నా మనుషులుగా వాళ్ళకి మాత్రమే నేను కనపడతా, వాళ్ళతో ఉంటా, వాళ్ళల్లో నేను నిలబడి వాళ్ళని నడిపించుకుంటా పోతా ఉంటా. మిగిలినటువంటి వాళ్ళు ఉన్నారు కదా, క్రీస్తుని ఎరిగినటువంటి వాళ్ళు అసలు నన్ను చూడరు, వాళ్ళు నన్ను తెలుసుకోరు, వాళ్ళలో నేను ఉండను, వాళ్ళ మీద వచ్చి నేను ఉండటం అనేది కూడా జరగదు. లేఖనంలో చెప్తా ఉన్నది చివరిలో, మీలో 17వ వచనంలో ఉంది, మీలో ఉండును అంటే మనలో పరిశుద్ధాత్మ దేవుడు ఆ శక్తి అనేది మనలో నిలబడి మనల్ని ఏం చేస్తుందంటే నడిపించుకుంటా పోతుంది. ఈ క్రీస్తు నిన్నటి రోజున సిలువ వేయబడి ఉన్నాడు. నిన్న కాదు, 1000 సంవత్సరాల కిందట. ఆ రోజును మనము జ్ఞాపకార్థంగా నిన్నటి రోజున చేసుకొని ఉన్నాం.
గుడ్ ఫ్రైడే. ఈ గుడ్ ఫ్రైడే నాడు జరిగినటువంటి ఈ క్రీస్తు ప్రాణ త్యాగము ఇప్పుడు మనల్ని నడిపిస్తా ఉన్నది. నేను ఇందాక దర్శనం చెప్పా కదా, ఆ దర్శనం అర్థం ఏంటంటే, అర్థం వెలుగు అనేది దేవుని రక్షణ సువార్తని ప్రకటించమని. భయపడతా ప్రార్థన చేస్తా ఉన్నా కదా, ఆ భయపడట ఏంటంటే, నువ్వు భయపడాల్సిన పనే లేదు. అప్పజెప్పబడినటువంటి ఈ సువార్త నాదే, నేనే నీకు అప్పజెప్పా. సువార్త నాదే, అప్పజెప్పింది నేనే. కాబట్టి భయపడకుండా సువార్తను కొనసాగించు. నీవున్న పరిస్థితుల్లో, నీవున్న దగ్గరనే సువార్తను ప్రకటించు. ఎందుకంటే క్రీస్తు సువార్త క్రీస్తు పక్షంగానే స్థాపించబడుతుంది. క్రీస్తు సువార్త నేను అనుకున్నట్లుగా స్థాపించబడదు. ఆయన అనుకున్నట్లుగా ఆయన సువార్త మనము స్థాపించాలి, మనము జరిగించాలి. మనకు ఆయన అండగా ఉంటాడు. మన వచ్చిన దర్శనంలో అదే స్పష్టమవుతా ఉన్నది. నేను నీకు అండగా ఉన్న సువార్తను కొనసాగించు. ఆమేన్. ఎందుకంటే ఆయన చనిపోయి లేడు, చనిపోయి 3వ దినాన లేచినట్లున్నది. ఆ లేచినటువంటి ఆ రక్షకుడు ఇప్పుడు నాలాగే ఎందరైతే ఉన్నారో ఆయన మనుషులని బలపరుచుకుంటా ఇలాగనే ఇదే పద్ధతిలో పవిత్రమైనటువంటి లేఖనాల ద్వారా, పవిత్రమైనటువంటి దర్శనాల ద్వారా ఆయన వారిని దర్శించి బలపరిచి ఈ మార్గంలో ఆయన ఇంటికి నడిపిస్తా ఉన్నాడు. ఆమేన్. ఆయన ఇంటికి నడిపిస్తా ఉన్నాడు. ఇప్పుడు మన వాక్యాన్ని ధ్యానించుకుందాం. ఈరోజు మన వాక్య ధ్యానము బలం ఉంటది. దేవుడు గుర్తు చేసిన ఈ వాక్యం జకర్యా గ్రంథము 2వ అధ్యాయము 10వ వచనం. సియోను నివాసులారా, నేను వచ్చి మీ మధ్యలో నివాసము చేతును, సంతోషముగా నుండి పాటలు పాడుడి. ఇదే యెహోవా వాక్కు. దేవునికి శాశ్వత కాలము స్తోత్రము కలుగును గాక. ఆయన ఇంట్లో మనం ఉండేంత వరకు ఆయనకు మహిమ కలుగును గాక. ఆమేన్. ఎందుకంటే ఇప్పటి వరకు నేను చెప్పా కదా, దర్శనం అని యోహాను సువార్తలో ఆయన మీలో ఉండును అని రాయబడి ఉన్నది. మనలో ఉంటాడు, మనల్ని నడిపిస్తాడు. యోహాను సువార్తలో రాయబడింది నెరవేరుతా ఉంది. ఇప్పుడు ఈ లేఖనంలో చూస్తే ఈరోజు మన వాక్య ధ్యానము, సియోను నివాసులారా, నేను వచ్చి మీ మధ్యలో నివాసము చేస్తా. చనిపోయినటువంటి క్రీస్తు 3వ రోజున ఏ విధమైనటువంటి మనుషుని ప్రమేయం లేకుండా దేవుని శక్తి చేత మరణాన్ని ఏం చేసినంటే తల్లకిందులు చేసి లేచి నిల్చున్నాడు. ఆమేన్. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆయన లేచి నిలబడ్డాడు. మరణాన్ని జయించి లేచి నిలబడి చెప్తా ఉన్నాడు, నేను మీ మధ్యలోకి వచ్చి నివాసం చేస్తా. దయ్యానిగా కాదు. శిష్యులు అందరూ భయపడతా ఉంటారు. వేరే దయ్యంలాగా వచ్చిందో ఏంద్రా, మనలో ఏమన్నా జాతర ఏందని చెప్పానంటే, మీరు ఎందుకు భయపడతా ఉన్నారు? మీరు అనుకున్నట్టు ఈ శరీరము, ఈ రక్తము దయ్యానికి ఉండవు. నన్ను కావాలంటే నన్ను పట్టుకొని చూడండి అని శిష్యులతో అంటాడు. చెప్పినా కానీ డౌట్లు ఉంటాయి కదా. నేను అంతకుముందు కొన్ని వాక్యాల్లో పిడికిని బిగించి ఆహా ఓహా అని మంచి వాక్యాలు చెప్పా. చెప్పిన తర్వాత మన వచ్చిన దర్శనం చూస్తే, నువ్వు భయపడగాకు, సువార్తను కొనసాగించు అని దేవుడు చెప్పిండు. అంత బలమైన వాక్యాలు చెప్పింది నేనే భయపడుతున్నా అంటే యేసు ప్రభుతో పాటు అప్పటిదాకా దోస్తాలు చేసి, అప్పటిదాకా ఆయనతో పాటు తిరిగి ఒక్కసారిగా కనుమరుగైపోయిన మనిషి మళ్ళా ఒక్కసారిగా కనపడితే నమ్మలేకపోతున్నారు. ఇట్లా కాదని దేవుడు ఏమంటాడంటే, ఆడ కాల్చిన చేపలు ఉంటాయి.
ఆ చేపలను తీసుకురామని చెప్పినని వాళ్ళ ముందే తిని చూపిస్తాడు వాళ్ళకి. ఆమె వాళ్ళు అప్పుడు నమ్ముతారు, ఈయన భూతం కాదని చెప్పాను. భూతం కాదు, చనిపోయి తిరిగి లేచినటువంటి మనుషుడు మనకు తెలిసి దయ్యాలు భూతాలు వగైరా వగైరా అనుకుంటాం. కానీ క్రీస్తు భూతం కాదు, ఆయన దేవుడు కదా. అంతకు ముందటి రోజుల్లోనే జకర్యా గ్రంథంలో రాయబడి ఉన్నది, నేను వస్తా మీ మధ్యలోనే నివాసం కట్టుకొని ఉంటా. అది కూడా ప్రత్యేకంగా కాదు, నీలో ఉంటా. నీలో ఉండి అంటే ఆత్మ రూపిగా మనలో ఉండి మనల్ని నడిపిస్తాడు. మనతో పాటు మన ఇంట్లో ఉంటాడు. ఆ మహాపరిశుద్ధుడికి మరణం అనేది లేదు. ఆయన యందు ఉన్నటువంటి మనకి అంతకు మించి మరణం అనేది లేదు. ఎందుకు లేదంటే ఆయన వెంబడి ఆయన తోవలో మనం ఉన్నాం కాబట్టి. ఈ రీతిగా ఎవరైతే ఉంటారో వాళ్ళందరికీ కూడా మరణం అనేది లేదు. ఆయన పునరుద్ధానుడిగా తిరిగి లేచినటువంటి లేఖనాల్లో రాయబడి ఉన్నది. ఇప్పుడు నేను చెప్పినట్లుగా నాకు కనిపించింది, రేపటి రోజు మీకు కనపడుతుంది. ఈ గొప్ప దర్శనాల ద్వారా, అలాగనే భౌతికంగా ఆయన కార్యాల ద్వారా ఆయన బతికే ఉన్నాడు. చనిపోవటం నిజమే, తిరిగి లేవటం కూడా అంతకన్నా నిజమే. ఇప్పుడు ఆయన మనతో పాటు నివాసం చేస్తా ఉన్నాడు కూడా అంతకు మించి నిజమే. ఆమె దేవునికి మహిమ కలుగును గాక. ఈ పునరుద్ధానుడగినటువంటి క్రీస్తుని అనుసరించే మనందరి జీవితాలు కూడా ఈ పునరుద్ధానునిలో సంపూర్ణముగా ఆశీర్వదించబడినట్లు, మన జీవితాలు పరిపూర్ణమవునట్లుగా మనము దేవునితో నడుచుకుందాం. అలాగా ప్రార్థించుకుందాం. పరిశుద్ధుడు అయ్యున్న తండ్రి, నీవు సత్యవంతుడు అయ్యుండి నీ వాక్యమును నీ చిత్త ప్రకారంగా నెరవేర్చుచు ఉన్నటువంటి దేవుడవు కనుక పరిశుద్ధుడా, ఈ వాక్యమును, ఈ పునరుద్ధానపు జీవము కలిగినటువంటి సువార్తను నీ పక్షముగా మా జీవితాలలో నెరవేర్చమని, క్రీస్తు శ్రమపడి 3వ దినమున లేచుట అగత్యము కాదా అని లేఖనము సెలవిస్తూ ఉన్నది. నిజమే, లేఖనము సత్యము. క్రీస్తు శ్రమపడి 3వ దినమున లేచినది కూడా మరీ సత్యమే తండ్రి. నీ కార్యములు మా జీవితాల్లో జరుగుతూ ఉన్నవి. నీవు నీ గురించి సాక్ష్యాన్ని మా జీవితాల ద్వారా అనేకులకు ప్రకటన చేస్తూ ఉన్నావు కనుక సత్యవంతుడు అని మేము ప్రకటిస్తూ ఉండగా మా ఈ ప్రకటన వ్యర్థము కాకుండానట్లు నీవు సత్యవంతుడవని, ఇంకా నీ మహిమ కలిగిన కార్యములు నీ మందిరంలో నీ బిడ్డల జీవితాల్లో జరిగించండి. పునరుద్ధానుడవగిన నీ నామము ఇంకా మహిమపరచబడినట్లు నీ కృపను, నీ ఆత్మను మాకు అనుగ్రహించి మీకు మహిమను తెచ్చుకోనమని మా రక్షణకర్త వగినటువంటి మీకు ఈ ప్రార్థన మనవులను ప్రతిష్ఠించి యేసుక్రీస్తు శక్తి కలిగిన నామంలో ప్రార్థించి వేడుకొనిచు ఉన్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్. దేవుని కృప మనకు తోడయ్యుండును గాక. ఆమేన్, ఆమేన్.